నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకు ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నారు, అసంతృప్తి ఏ విషయంలో, ఇప్పుడు ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయనకి ఏమవుతుంది? ఆయన బ్రహ్మాండంగా ఉన్నారు, పార్టీ పటిష్టంగా ఉంది, బలోపేతమైనటువంటి నాయకత్వం పార్టీలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకుంది. దేశ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతుంది. ఇంకా ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, నష్టం ఏంటి, ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇది ఎందుకు బయటకు వచ్చింది, ఈ విధమైనటువంటి చర్చ జరగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే దాని మీద ఒక రకమైనటువంటి డిస్కషనే నడుస్తుంది. ముఖ్యంగా 3 పార్టీల్లోనూ అలాగే రాజకీయ వర్గాల్లో కూడా పొలిటికల్ అనలిస్టులు కూడా దీనిపై ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నారు అనే దాని మీద విస్తృత స్థాయిలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో జనసేన ఎంతో కీలకమైనటువంటి పార్టీ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్షర సత్యం. ఎందుకనంటే ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు వాటిని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ నడిచిన విధానం కానీ, ఆయన చేసినటువంటి దిశ నిర్దేశం కానీ 3 పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి రావటానికి ఎక్కువగా కష్టపడింది, కృషి చేసింది, వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసింది పవన్ కళ్యాణ్ అనేది అందరూ ఒప్పుకొని తీరాలి. అయితే ఈ అంశానికి సంబంధించి చర్చ జరగటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే తాజాగా అనంతపురంలో జరిగినటువంటి సమావేశం, ఒక రకంగా విజయోత్సవ సభ అనుకోండి. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అనే దాంతో కార్యక్రమం నిర్వహించారు. 3 పార్టీల నాయకులు ఆ డయాస్ మీద ఉన్నారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు కూడా ఆ కార్యక్రమానికి లక్షల్లో వచ్చారు. అయితే ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి సందర్భం కానీ, ఆయన తీసుకున్నటువంటి టైం కానీ ఇప్పుడు దాని మీద చర్చ. 3 పార్టీల నేతలు మాట్లాడారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. కానీ చాలా తక్కువ టైం ఎందుకు మాట్లాడారు? ఎప్పుడూ కూడా ఆయన ఒక రకమైనటువంటి విధానంతో స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తారు ప్రతిపక్షానికి. వైఎస్ఆర్సీపీకి చాలా గట్టిగా ఆయన కౌంటర్ ఇస్తారు. కానీ అది లేదు. కేవలం ఏదో అవకాశం ఇచ్చారు కదా అని మాట్లాడినట్లు ఆయన విధానం ఉంది. అంటే ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశంలో పెట్టుబడులు, ఉపాధి కల్పన అంశాలు, వీటి గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ఇంకా ఏ ఇతర అంశాలు మాట్లాడాల. మిగిలినవన్నీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని ఆయనకు అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ ఆయన కావాలని అలా చేశారా, లేక ఏదైనా జరిగిందా అనేది ప్రాముఖ్యం కాదు. కానీ ఇటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇస్తారు, చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు. కానీ మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరించారు, ఎందుకు అవకాశం ఉన్నప్పటికీ మాట్లాడలేకపోయారు అనే దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దాదాపుగా చంద్రబాబు నాయుడు అయితే 50 నిమిషాల దాకా మాట్లాడారు. అలాగే మాధవ్ 16-15 నిమిషాలు మాట్లాడారు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం 5 నిమిషాల 12 సెకండ్లు 13 సెకండ్లు మాత్రం మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కాస్త గ్యాప్ వచ్చింది, అది కంటిన్యూ అవుతుంది అని ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి అంశం, ఈ రకమైనటువంటి చర్చ. సో మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో ఏది జరిగినా సరే, ముఖ్యంగా ఆయా పార్టీలకు సంబంధించి అంతర్గత వ్యవహారాలు కావచ్చు, అలాగే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కానీ దాని వెంటనే సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం అనేది జరుగుతూ వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు అట్లా మాట్లాడలేకపోయారు, మరి ఇతర ఏ కారణాలైనా ఉన్నాయా అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఏమీ లేకపోయినప్పటికీ కానీ ఎందుకో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఏం జరిగింది, గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి
ఆయనంతా ఫ్రీగా ఉండలేకపోయారు అనేది. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణే చెప్పారు, మేము కూటమిగా మరో 20 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ సరైనటువంటి రీతిలో మాట్లాడలేకపోయారు. పొలిటికల్ అనలిస్టులు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. ఏమై ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడారు, అతి తక్కువ సమయంలోనే ఆయన ప్రసంగాన్ని పూర్తి చేశారు. చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. వాస్తవానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఆయన కూడా ఆయన చాలా పొగడ్తలో ముంచెత్తారు. పూనకాలు లోడింగ్ అని, ఇంక చాలా రాజకీయ నాయకులకు దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఆయన రాగానే సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వారంతా కేరింతలు, అరుపులు, కేకలు బీభత్సం చేశారు. ఆ సమయంలో కొంతమంది పైకెక్కినటువంటి సందర్భంలో దిగండి అని చెప్పి కూడా వారిని పలకరించారు, మాట్లాడారు. వారిని కిందకి దించే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి జెండాలు కిందకి దింపనని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో జనసేన జెండాలు ఎక్కువగా రెపరెపలాడుతున్నటువంటి సందర్భంలో ఆయన మైక్ తీసుకుని మాట్లాడారు. అంటే అంతా బాగానే ఉంది, కానీ ఆయనకు అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అలా ఆయన మాట్లాడలేకపోయారు, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది. ఎవరు కూడా అక్కడ ఆంక్షలు లేవు. ఎందుకంటే 3 పార్టీల నుంచి 3 పార్టీల అధ్యక్షులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్. మరి వారు అంతసేపు మాట్లాడినప్పుడు కనీసం మాట్లాడుంటే బాగుండేది. ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు జన సైనికులు కానీ, జనసేన అభిమానులు కానీ, మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి ఏదో కారణం ఉండుంటుంది. ఎందుకంటే అన్నీ ఆయన చెప్తే ముఖ్యమంత్రిగా ఆయన కూడా మాట్లాడాలిగా. సో మొత్తానికైతే చిన్న ఇష్యూ, దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా అయితే ఇక రకరకాలుగా జరుగుతుంది. కూటమిలో జనసేన బయటకు రాబోతుంది అని కొంతమంది, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది. ఎందుకంటే జనసేన నాయకులను టార్గెట్గా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతుండడం పవన్ కళ్యాణ్ ఇష్టపడట్లేదు. ఆయన ఆ విషయంలో అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది. మొత్తానికైతే చూడాలి మరొక సమావేశంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కానీ 3 పార్టీల నాయకులు మాత్రం మేము కలిసి కట్టుగా ఉంటాం, ఐక్యంగా ఉంటాం, మరో 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తాం కూటమిగా అని. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.